అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయ ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి విడుదల రజనీ గారంట వైఎస్ఆర్సీ పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ. మరి డిఎస్సిలో అక్రమాలు జరిగితే బాధపడేది, ధర్నా చేసేది ఆశావాహుల కాదా? ఒక్కసారి మన రాష్ట్ర ప్రజలు చెప్పండి. నిరుద్యోగులే కానీ ప్రతి సమస్యను రాజకీయ వేదికగా మార్చుకొని సంబంధం లేని వాటిని ముందుంచటం చూస్తే ఎంతవరకు సబాబు? ఒక్కసారి ఆలోచించి మన రాష్ట్ర ప్రజలు చెప్పండి. ఇది అభ్యర్థుల పోరాటమా లేక రాజకీయ ప్రదర్శన చేసే సందేహమా? ఒక్కసారి ఆలోచించి మన రాష్ట్ర ప్రజలు చెప్పండి. ప్రతిదానికి రాజకీయం చేసుకుంటూ ఇలా మాట్లాడటం ఎంతవరకు సబాబు? అది ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టాలి, వాళ్ళు అధికారంలోకి రావాలి, మన రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు అని అంటారు. మరి అలా చేస్తే, అలాంటి పోరాటాలు చేస్తే ఎలా వస్తుంది? ఒక అసెంబ్లీలకి వెళ్ళరు, అసెంబ్లీలో కలవరు, అసెంబ్లీలో మాట్లాడడం చేత కాదు, వాళ్ళకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. 11 మంది ఎమ్మెల్యేలు ఎంచుకొని ఏ రోజైనా కానీ అసెంబ్లీలో కనిపించరు, అసెంబ్లీకి వెళ్ళరు. ఇలా రోడ్ల మీద ఉండి మరి అటువంటి వాళ్ళను, ఒక కార్యకర్తలను, ఒక నాయకుడిని ఎంటబెట్టుకొని ఆ దీక్ష చేస్తే ఎంతవరకు స్వభావం? ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు కట్టే డబ్బుతోటి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకుంటూ తినుకుంటూ ఇటువంటి రోడ్ల మీద ధర్నాలు చేసుకుంటూ ఇలా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించి మన రాష్ట్ర ప్రజలు చెప్పగలరా? గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎలా చేసింది, ఏ విధంగా చేసింది, ఎలా రెచ్చగొట్టింది, ఏ విధంగా చేసింది? ఒక్కసారి ఆలోచించండి. ఎంతవరకు దౌర్జన్యాలు, ఎంతవరకు దాడులు చేశారో ఈ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎంతమంది కేసులు పెట్టారు, ఎంతమందిని ఇలా చేశారు? ఒక్కసారి ఆలోచించండి. ఏది ఏమైనా అలా మాట్లాడటం మంచిది కాదు. ఉద్యోగం అంటే ప్రతి ఒక్కళ్ళకు రోడ్డు మీద నిలబడి నేను రోడ్డు పని చేస్తున్నా, రోడ్డు మీద నిలబడ్డా నేను అన్నవాడికల్లా ఉద్యోగం రాదు. అది ఏది ఏమైనా జాబ్ మెరిట్ని బట్టి ఇస్తారు, జాబు క్యాండిడేట్ని బట్టి ఇస్తారు. అలానే ఎక్కువ మంది కూడా ఉంటే రిజర్వేషన్ అంటే మెరిట్ సూచిస్తారు. కానీ ప్రతి వాడికి రోడ్డు మీద నిలబడ్డ ప్రతి వాడికి నాకు ఉద్యోగం కావాలి, నాకు ఉద్యోగం కావాలి ఇవ్వండి అంటే ఇవ్వరు. ఒక్కసారి చెప్పండి. అలా చేస్తే ఎంతవరకు మంచిది, ఎలా బాగుంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇటువంటి వాటిని ప్రతి ఒక్కళ్ళను కూడా ఒక 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు వయసు గల వాళ్ళని వెంటబెట్టుకొని ఇలా ఇలా చేసుకుంటుంటే దాన్ని ఏమంటారు? ప్రదర్శనలనే సందేహం ఉంటుందా లేక రాజకీయం అనేది? ఒక్కసారి ఆలోచించుకోండి. ఏది ఏమైనా రోడ్డు మీద నిలబడ్డ వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా రాదు. అది ఏది ఏమైనా వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ వయసును బట్టి ఇస్తారే కానీ ఏది ఏమైనా ఇలా మాట్లాడటం మంచిది కాదు. ఏవో ఫేక్ వీడియోలు పెట్టుకొని మాకు వీళ్ళు కలిశారు, వాళ్ళు కలిశారు అని చూపించుకుంటుంటే ఎవరు నమ్మరు. ఇది రాజకీయ పరంగా మార్చుకొని ఎలా రెచ్చగొడదామా, ఏ విధంగా రెచ్చగొడదామా, ఎలా అధికారంలోకి వద్దామన్న ఆలోచనతో వెంటబెట్టుకొని తిరుగుతూ ఉంటారే కానీ దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి తెలుసుకోండి, తెలియపరచండి. అసెంబ్లీకి వెళ్ళరు, అసెంబ్లీలో కనిపించరు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రాజకీయం అనే సందేహమా లేక వస్తుందా, ఎలా వస్తుందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.